హలో బాబాయ్ గారు, ఈరోజు పిన్ని గారు ఏం వంట చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వచ్చేసా ట్రింగ్ ట్రింగ్. అదేనండి, రంజాన్ వచ్చేస్తుంది కదా, మీకోసం సెలవు లేకుండా సేమియా కీర్ని తీసుకొచ్చేసానండి. నీకంటే సుమగారే నయమే తల్లే, వచ్చేసా అని సండే రోజు తప్ప అన్ని రోజులు వచ్చేస్తుందండి. సర్లే కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ముందు సేమియా కీర్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, ఈ మూడింటిని సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఇవి సగం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి 1 కప్పు సేమియాలను వేసుకోవాలి. మామూలుగా సేమియా కీర్ అంటే పేనీలు ఉంటాయి కదండి, వాటితో చేసుకుంటారు. వాటితో కాకుండా నార్మల్గా సేమియాలతో కూడా అదే టేస్ట్ వస్తుందండి. నేను చెప్పిన విధానంలో మీరు కానీ చేసినట్లయితే అవి 1 కప్ తీసుకొని ఈ నెయ్యిలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వచ్చేసిన తర్వాత దీంట్లోకి కాగబెట్టిన పాలని 1 కప్ వేసుకోవాలి. 1 కప్కి 1 కప్పు పాలు సరిపోతాయండి. మీకు మరీ లూజ్గా కావాలి అనుకుంటే కనుక ఇంకొక కప్ వరకు పాలని వేసుకోవచ్చు. ఇప్పుడు సేమియాని పాలల్లో పూర్తిగా ఉడికించుకోవాలి. చూడండి, ఒక సేమియాని తీసుకొని ఇలా ప్రెస్ చేసి కానీ చూసినట్లయితే విరిగిపోతుంది కదా. ఇప్పుడు సేమియా అనేది పూర్తిగా ఉడికిపోయినట్టు. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పంచదారను వేసుకోవాలి. స్వీట్ కానీ ఎక్కువ తినే వాళ్ళైతే మీకు రుచికి సరిపడా స్వీట్ని వేసుకోండి. ఇలా పంచదార కూడా వేసిన తర్వాత పంచదార మొత్తం బాగా కరిగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. రంజాన్ అంటేనే ఈ స్వీట్ కంపల్సరీ అండి. ఈ స్వీట్ తినకుండా అస్సలు రంజాన్ అయితే అయిపోదు కదండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఎమ్మీగా తినేయడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కానీ మీరు చేశారంటే ఆ పేనీలతో చేసుకున్న టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీరు తిన్న తర్వాత ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.